హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు ఫ్లిప్కార్ట్ నుంచి ఒక ఐటమ్ అన్నది ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్. ఆ ఐటమ్ వచ్చేసి మైక్ అనమాట. నేను బోయా మైక్ అన్నది ఆర్డర్ చేశాను. అది ఒకసారి అన్బాక్స్ చేసి చూపించేస్తాను మీకు. అంటే లోపల ఎలా ఉంది, ఎలా వచ్చింది, ఏమేమి యాక్సెసరీస్ వచ్చాయి అవన్నీ కూడా నేను చూపించేస్తాను. ఇది వచ్చేసి మనకు బిల్ ఇచ్చారనమాట. నాకు ఇది 690 రూపీస్ పడింది ఫ్రెండ్స్ మనకు ఫ్లిప్కార్ట్లో వచ్చేసి. అండ్ లోపల ఎలా ఉంది ఏంటనేది చూసేద్దాం ఒకసారి. లోపల ఇలా ఇచ్చారనమాట. నీట్గా ప్యాక్ చేసి ఇచ్చారు మనకు. సో ఇలా ఉంది ఫ్రెండ్స్. నేను బ్లాక్ కలర్ ఆర్డర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి మనము ఫోన్కి, ఐప్యాడ్కి, ల్యాప్టాప్, కెమెరాస్కి దేనికన్నా కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకు వాయిస్ అనేది చాలా క్లియర్గా వినిపిస్తుంది ఈ మైక్ ద్వారా. సో లోపల ఏమేమి ఇచ్చారో యాక్సెసరీస్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూసేద్దాం ఫ్రెండ్స్. దీనివల్ల మనకు యూజ్ ఏంటి అంటే ఎస్పెషల్లీ మెయిన్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకు ఇది చాలా యూజ్ అవుతుందన్నమాట. అండ్ యూట్యూబ్ అనే కాదు, ఎక్కడికైనా బయటికి వెళ్ళి లెక్చర్స్ ఇవ్వాలి అన్నా, ఎవరికైనా స్పీచ్ ఇస్తున్నప్పుడు కానీ, ఏదైనా మాట్లాడాలనుకున్నప్పుడు మన వాయిస్ని హైలైట్ చేస్తుందన్నమాట ఈ మైక్ అన్నది. అండ్ దూరంగా వచ్చే వాయిసెస్ అన్నిటిని మినిమైజ్ చేస్తుంది. కంప్లీట్గా తీసేయదు, బట్ మినిమైజ్ చేస్తుందన్నమాట. మనకు దీంట్లో ఒకటి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఇచ్చారు అండ్ ఒకటి వారంటీ కార్డ్ లాగా పాలసీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక కార్డ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఆ రెండింటిని నేను పక్కన పెట్టేశాను. ఒక మంచి నీట్ పౌచ్ ఇచ్చారనమాట బ్లాక్ కలర్ది, సేఫ్గా దాంట్లో పెట్టుకోవడానికి. అండ్ ఇవన్నీ యాక్సెసరీస్ వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి సర్టిఫైడ్ క్వాలిటీ సర్టిఫికేట్ అనమాట. అంటే మంచి క్వాలిటీది, బ్రాండెడ్ది అని చెప్పడం అనమాట వాళ్ళు. సో ఇది ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసి మనకు మెయిన్ బాడీ పార్ట్ అనమాట, మైక్ పార్ట్. అండ్ ఇవి వచ్చి దాంతో వచ్చిన కొన్ని అటాచ్డ్ యాక్సెసరీస్ అనమాట. మనకు వైర్ కూడా బాగానే ఇచ్చారు ఫ్రెండ్స్, ఎక్కువనే ఇచ్చారు. ఇది వచ్చేసి మెయిన్ పార్ట్ అనమాట ఫ్రెండ్స్. దీంట్లోనే మనం మోడ్స్ అని చేంజ్ చేస్తూ ఉంటాం, బ్యాటరీస్ వేస్తూ ఉంటాము. మనము నార్మల్గా మాట్లాడాలి అన్నప్పుడు దీంట్లో బ్యాటరీస్ వేసుకోవాలి. బట్ మనం ఫోన్కి పెట్టి మాట్లాడుతున్నప్పుడు అయితే మనం బ్యాటరీస్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. బ్యాటరీస్తో ఎలాంటి పని లేదు మనకు. అండ్ వైర్ కూడా చూసారా చాలా ఇచ్చారు ఫ్రెండ్స్. మనము కెమెరా ఒక దగ్గర ఉండి మనం దూరంగా వచ్చి మాట్లాడాలన్నా కూడా మనం మాట్లాడుకోవచ్చు. చాలా లెంగ్తీగా ఉంది వైర్ కూడా. చాలా బాగా ఇచ్చారనమాట. నాకైతే ఈ మనీకి వర్త్ఫుల్ అనే అనిపిస్తుంది. అండ్ ఈ ప్యాకెట్స్లో వచ్చేసి ఏమేమి ఉన్నాయో చూద్దాము. నాకు తెలిసి దీంట్లో ఒక బ్యాటరీ అన్నది ఇచ్చారు. బ్యాటరీ లాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి బ్యాటరీ ఫ్రెండ్స్. బ్యాటరీని ఇచ్చారు. ఒక చిన్న బ్యాటరీ మనం దాంట్లో కావాలంటే వేసుకోవచ్చు బ్యాటరీని. బట్ మోస్ట్లీ అయితే ఏం అవసరం ఉండదు మనం ఫోన్కి కనెక్ట్ చేసి యూస్ చేస్తున్నప్పుడు. అదేంటో తెలీదు. ఇది వచ్చేసి మనం మైక్కి పైన కవర్ చేసుకోవడానికి ఇచ్చారు ఫ్రెండ్స్. మైక్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట ఇది. అండ్ రీసౌండ్ కూడా రాకుండా ఆపుతుంది. ఇది వచ్చేసి క్లిప్ అనమాట. మనం డ్రెస్కి అటాచ్ చేసుకోవాల్సినప్పుడు అలా క్లిప్ పెట్టి అటాచ్ చేసుకోవచ్చు మనం మైక్కి. దాన్ని అలా ఇన్సర్ట్ చేస్తారు ఫ్రెండ్స్ మైక్ని స్పాంజ్ దాంట్లో. ఇప్పుడు నేను ఒకసారి డెమో చూపించేస్తాను ఫ్రెండ్స్, ఎలా అటాచ్ చేయాలి, ఎలా యూస్ చేయాలి అన్నది. అండ్ డెమోకి ఇక్కడ నేను నాకు కావాల్సినవే మాత్రమే తీసుకున్నాను ఫ్రెండ్స్. అన్నీ ఏం తీసుకోలేదు. నేను అన్నీ ఏం యూస్ చేయను అనమాట. సో ఇది వచ్చేసి మనకు కనెక్టర్ పిన్ అనమాట. మనము ఫోన్కి కనెక్ట్ చేసుకోవాలన్నా, కెమెరాకి, ల్యాప్టాప్కి, దేనికైనా ఆ పిన్ తోటే కనెక్ట్ చేస్తాం మనము. అండ్ ఇది వచ్చేసి మెయిన్ బాడీ పార్ట్ అండి. స్పీకర్ కాదు, జస్ట్ మెయిన్ బాడీ పార్ట్ అనమాట. దీంట్లోనే మనము బ్యాటరీ అవన్నీ పెడుతూ ఉంటాము. అండ్ ఇక్కడ ఒక మీరు బటన్ అనేది చూడొచ్చు. అది మనం మన ఫోన్కి పెట్టుకున్నప్పుడు మనం ఆఫ్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు అవసరం లేదండి, ఆన్లో పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ వేరేస్ మనం కెమెరాకి కనెక్ట్ చేసిన, లేదంటే నార్మల్ మైక్ లాగా యూస్ చేస్తున్నప్పుడు మనం బ్యాటరీ వేసుకొని దాన్ని ఆన్లో పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ బ్యాటరీ ఎక్కడ పెట్టాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. దీన్ని ఇలా తిప్పచ్చు, ఓపెన్ చేయొచ్చు. ఇలాగా ఓపెన్ చేసి అక్కడ ప్లస్ మైనస్ అన్నవి మనకు ఇండికేటర్స్ ఇచ్చారు. దాంట్లో మనము బ్యాటరీ అన్నది పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చూడొచ్చు అనమాట. అండ్ మామూలుగా కూడా మనం బ్యాటరీ పెట్టుకొని ఆఫ్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. బట్ నాకైతే ఇప్పుడు ఎలాంటి అవసరం లేదు బ్యాటరీ తోటి. సో అందుకే నేను అసలు బ్యాటరీ అనేది ఓపెన్ చేయలేదు అండ్ పెట్టుకోలేదు. నేను ఇలానే వదిలేస్తున్నాను. అండ్ ఇది క్లోజ్ చేసేసాను ఫ్రెండ్స్. అండ్ దీనికి ఒక హుక్ లాగా కూడా ఇచ్చారనమాట మనకు. అంటే అది ఎక్కడ కింద పడి డ్యామేజ్ అవ్వకుండా జస్ట్ ఎక్కడైనా అలా తగిలించుకోవడానికి హుక్ లాగా ఇచ్చారు. సో అట్ ప్రజెంట్ అయితే నేను ఆఫ్లో పెట్టేస్తున్నాను. నాకు ఆన్లో పెట్టాల్సిన అవసరం అయితే ఇంకా పడలేదు. ఇప్పుడు వచ్చేసి మైక్ చూపిస్తాను నేను మీకు. మైక్ పాయింట్ అన్నది ఇది వచ్చేసి మైక్ పాయింట్ ఫ్రెండ్స్. ఇది అంటే టోటల్ ప్లాస్టిక్తో ఇచ్చారు మెటీరియల్ అయితే. అండ్ పైన హోల్స్గా ఇచ్చారు. దీన్ని స్పాంజ్ ప్రొటెక్టర్ అనేది పెట్టాల్సి ఉంటుందన్నమాట. లేదంటే మనకు కొంచెం మైక్ పాడే ఛాన్సెస్ ఉంటుంది. ఎక్కడైనా కొంచెం అలా కింద పెట్టినా అది కొంచెం గట్టిగా తగిలి పాడైపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చాలా సెన్సిటివ్గా ఉంటుంది అది. సో నేను అలా స్పాంజ్ పెట్టేశాను. ఇది వచ్చేసి క్లిప్ అనమాట. మనము మన డ్రెస్కి పెట్టుకోవడానికి ఆ క్లిప్ అన్నది బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మైక్ని హోల్డ్ చేసి పెడుతుంది అనమాట ఆ ప్లేస్లో.
అండ్ ఎలా అయినా పెట్టుకోవచ్చు మనము, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ మనకు వీలుని బట్టి మనం ఎటువైపు కావాలి అనుకుంటే అటువైపు పెట్టుకోవాలి మనము. అండ్ దీనికి ఎలాంటి బటన్స్ అంటూ ఇవ్వలేదు ఫ్రెండ్స్. నేను చూస్తున్నాను అనమాట ఎలా పెట్టాలి అన్నది. నాకు తెలిసి జస్ట్ అలా పెట్టి పుష్ చేయాల్సి ఉంటుంది. నేను ఒకసారి ట్రై చేస్తాను. నాకు ఫస్ట్ టైం ఇది తెలియట్లేదు ఎలా పెట్టాలి అన్నది. బట్ ఇలానే ఫ్రెండ్స్ వచ్చేసింది. ఇది గట్టిగా స్టిక్ అయిపోయిందనమాట, గట్టిగా హోల్డ్ చేసేసింది మైక్ని. మనకి ఇప్పుడు అది కొంచెం కింద పడ్డా కూడా ఆ స్పాంజ్ కుషనింగ్ వల్ల మైక్ ఏం దెబ్బ తినదు. అండ్ మనకు కావాల్సిన పొజిషన్లో హోల్డ్ చేయడానికి మనకు క్లిప్ కూడా పెట్టేసుకున్నాము. ఓవరాల్గా అయితే ఇది ఫ్రెండ్స్ మైక్ గురించి అండ్ మైక్ డెమాన్స్ట్రేషన్ గురించి. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, మీరు కొనేసుకోవచ్చు. థ్యాంక్ యూ.